హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము భగవద్గీత 3వ అధ్యాయము 15వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. సో మనము ఇక భగవద్గీత కర్మయోగంలో మనము ఇప్పుడు కర్మకాండ నుంచి కర్మయోగానికి ఎలాగ వెళ్ళాలి అనేటువంటి ఆ యొక్క టాపిక్ గురించి మనము నేర్చుకుంటున్నాం అన్నమాట. సో మనకి ఈ యొక్క అనువాదం చేసుకుని మనం ఆ తర్వాత భాష్యంలోకి వెళ్ళిపోదాము. నియమిత కర్మలు వేదములందు నిర్దేశింపబడగా అట్టి వేదములు దేవదేవుని నుండి ప్రత్యక్షముగా ప్రకటింపబడినవి. అందుచే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞ కర్మలందు నిత్యముగా ప్రతిష్ఠితమై ఉండును. సో ఇక్కడ మనకి ఈ యొక్క విభాగంలో కర్మయోగంలో ఈ యొక్క విభాగంలో యజ్ఞములు ఎందుకు మనము చెయ్యాలి, యజ్ఞాలు చేయవలసినటువంటి అవసరం ఏమిటి అనేటువంటి దాని గురించి మనకి చర్చించడం జరిగిందనమాట. సో మనం చూసాం 9వ శ్లోకంలో ఏం చెప్పారు? యజ్ఞాత్తాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనం తదర్థమపి కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ఏం చెప్పారు మనకి? యజ్ఞోవై విష్ణువు, యజ్ఞాలన్నీ కూడా మనం ఏం చేయాలి? విష్ణువు యొక్క ప్రీత్యర్థమే చేయాలి. ఆ తర్వాత మనం చూసాం ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని శ్రీకృష్ణ భగవానుడు సృష్టించినప్పుడు ఆయన ఏం చెప్పారు? ఎవరైతే జీవులందరూ కూడా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచానికి పంపించారు, దేవతల్ని సృష్టించారు. వాటితో పాటే ఏం చెప్పారు? జీవులందరికీ కూడా మీరందరూ కూడా ప్రజాపతులందరినీ కూడా సృష్టించిన తర్వాత మీకు మీ యొక్క భౌతిక అవసరముల కోసము, ఆ తర్వాత భౌతిక అవసరాల అభివృద్ధి కోసము కావలసినటువంటి వస్తువులన్నింటినీ కూడా మీరు యజ్ఞాలు చేయడం ద్వారా మీరు సంప్రాప్తించుకొనవచ్చును అని చెప్పారనమాట. ఏం చెప్పారైనా? యొక్క యజ్ఞాలు చేయడం మూలంగా మీకు కావలసినటువంటి భౌతిక అవసరాలు అన్నీ కూడా సమకూరుతాయి.
కేవలం భౌతిక అవసరాలు సమకూరడమే కాదు, చిట్టచివరిగా మీరు ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి ముక్తిని కూడా పొందుతారు అని చెప్పడం జరిగిందనమాట. సో, అదేంటండి మాకు చెప్పలేదండి, మాకెప్పుడు చెప్పారండి అని అనుకోవచ్చు. యాక్చువల్‌గా ఏంటంటే గనక స్వామి ఎలా చెప్పారు మనకి, చెప్పేటువంటి పద్ధతులు, ఛానెల్స్ ఉంటాయన్నమాట. దాని ప్రకారం చెప్పారు. ఒకటి వేదాల్లో చెప్పబడడం జరిగింది. ఇంకొకటి మన యొక్క ప్రజాపతులు అంటారనమాట. సో, సృష్టికి ముందు ప్రజాపతుల దగ్గర నుంచే మొత్తం జీవులన్నీ కూడా సృష్టించబడ్డాయన్నమాట. సో, వాళ్ళకి చెప్పారు. వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క సంతానానికి ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి, ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగిందనమాట. అదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఆయనే ప్రైమ్ ప్రోజెనిటర్, మొట్టమొదటి సృష్టికర్త ఆయనే కాబట్టి, ఆయన నేను ఈ విధంగా అందరికీ చెప్పాను అని చెప్తున్నారు. సో, కాబట్టి అది మనకి శాశ్వతమైనటువంటి ప్రమాణం అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు? ఈ విధంగా మీరు యజ్ఞాలు చేయండి. చేయడం మూలంగా ఏం జరుగుతుంది? దేవతలు, మానవుల మధ్యన ఒక కోఆపరేషన్, హ్మ్. పరస్పర సహకారం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో, దేవతలెవరు? మనం చెప్పుకున్నాం. దేవతలందరూ కూడా భగవంతుని యొక్క ఆ యొక్క విశ్వరూప శరీరంలో వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క అంగాలు. వాళ్ళందరూ కూడా ఏమిటి? ఈ యొక్క విశ్వ ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క విభాగానికి వాళ్ళు అధిపతులు. అంటే వానలు చూసేటువంటి ఒక విభాగానికి ఒక అధిపతి, అగ్నికి ఒక అధిపతి, భూమికి ఒక అధిపతి, గాలికి ఒక అధిపతి, అలాగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక విభాగాధిపతులు ఉంటారు. ఈ దేవతలందరూ కూడా ఎవరు? విభాగాధిపతులు అన్నమాట. ఏం చెప్తున్నారు? మీరు ఈ విధంగా యజ్ఞాలు చేస్తూ ఉంటే కనుక ఈ విభాగాధిపతులకి కావలసినటువంటి హవిస్సులు ఎలా వస్తాయి? యజ్ఞాల ద్వారా వస్తాయి. సో, ఆ విధంగా విభాగాధిపతులకు మీరు హవిస్సులు అర్పిస్తే గనక వాళ్ళేం చేస్తారు? ఎంతో సంతోషంగా మీకు కావలసినటువంటి భౌతిక వనరులు ఏవైతే కనుక ఉంటాయో వాటిలనన్నిటిని కూడా మీకు ఇస్తారు. ఈ విధంగా ఏమవుతుంది? పరస్పర సహకారం ద్వారా మీరు కూడా వృద్ధి చెందుతారు. వాళ్ళు కూడా వృద్ధి చెందుతారు అని చెప్తారు. ఎవరైతే కనుక ఒక్కసారి నాకొచ్చేసినియి కదా! ఈ యొక్క భౌతిక అవసరాలు, ఇంక మళ్ళీ నేను యజ్ఞం ఎందుకు చెయ్యాలి అని చెప్పి మానేస్తే గనక వాళ్ళనేమంటున్నారు? వాళ్ళని శ్రీకృష్ణ భగవానుడు చోరుడు. హ్మ్. వాళ్ళు ఖచ్చితంగా చోరుడవుతున్నారు అని చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ 13వ శ్లోకంలో ఏం చెప్పారు? ఎవరైతే గనక యజ్ఞాలలో అర్పింపబడినటువంటివి కాకుండా వేరే ఆహారాలు తీసుకుంటే గనక వాళ్ళందరూ కూడా ఏమి తింటారు? సిన్ పాపం. పాపాన్ని తింటారు అని చెప్పి అసలు ఈ యజ్ఞం యొక్క ఒక సైకిల్ ఎలా ఉంటుంది? ఒక వృత్తం ఎలా ఉంటుంది? అనేటువంటిది మనకి 14, 15 శ్లోకాల్లో మనకి చెప్పడం జరిగిందనమాట. సో, 14వ శ్లోకంలో మనకి కొంతవరకు చెప్పారు. ఇప్పుడు 15వ శ్లోకంలో ఆ సైకిల్ మనకి పూర్తవుతుందనమాట. ఏమిటి ఆ యొక్క సైకిల్? 14వ శ్లోకంలో చెప్పారు. అన్నాద్భవంతి భూతాని. భూతాని అంటే గనక జీవులకి ఏం కావాలి? గ్రెయిన్స్ కావాలి. అంటే అన్నము. అన్నము అంటే గనక మనకి గ్రెయిన్స్ అన్నమాట. నవధాన్యాలు కావాల్సి ఉంటుంది. సో, జీవులు యొక్క ధాన్యాలపైనే వాళ్ళ యొక్క జీవనము ఆధారపడి ఉంటుంది. బేసిక్ నీడ్. మినిమమ్ కావాల్సినటువంటిదేంటి? ఆహారం కావాలి. ఆహారం ఎలా ఉంటుంది? మనకి జీవులు ఆహారం పైనే, ధాన్యాల పైనే ఆధారపడతారు. ఇవెలా వస్తాయి ధాన్యాలు? అన్నాత్ భవంతి పర్జన్య. పర్జన్యాద్ అన్న సంభవ. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ. పర్జన్య అంటే గనక మనకి వర్షాలన్నమాట. ఒక వర్షాల నుంచి మనకి యొక్క ధాన్యాలు వస్తాయి. అదేంటండి వర్షాలు లేకపోయినా సరే మనకు వ్యవసాయం చేయొచ్చు కదా! భూమి నుంచి నీళ్లొస్తాయి కదా! అంటే గనక కొంతవరకు అది. వర్షాలు ఒక 2 సంవత్సరాలు ఆగిపోతే గనక అప్పుడు తెలుస్తుంది భూమిలో నీళ్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి. సో, కాబట్టి బేసిక్‌గా ఏంటంటే గనక మనకి వర్షాల పైనే మనకి నవధాన్యాల యొక్క ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. అదే చెప్తున్నారు. పర్జన్యాత్ అన్న సంభవ. వానల నుంచి మనకి నవధాన్యాలు ఉత్పత్తి అవుతాయి. మరి వానలెక్కడి నుంచొస్తాయి మనకి? హ్మ్. యజ్ఞాద్ భవతి పర్జన్యో.
యజ్ఞం చేస్తే కనుక మనకి ఈ యొక్క వానలు అనేటువంటివి వస్తాయి. యజ్ఞం చేస్తే కనుక మనం చెప్పుకున్నాం కదా! యజ్ఞం చేస్తే కనుక దేవతలందరికీ కూడా హవిస్సులు అర్పిస్తాం. యాక్చువల్‌గా ప్రతి యజ్ఞంలో కూడా ఒక్కొక్క అధిపతి ఉంటారు. సో, వాళ్ళకి యజ్ఞం చేస్తాం. కానీ అందరికంటే కూడా ముఖ్య యజ్ఞ భోక్త ఎవరు? భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. విష్ణువు, కృష్ణుడు మాత్రమే అన్ని యజ్ఞాలకి కూడా ముఖ్యమైనటువంటి భోక్త. ఆయనకే చెందుతుంది. ఆయన తర్వాత మిగతా వాళ్ళందరికీ అన్నమాట. సో, కాబట్టి ఈ యొక్క యజ్ఞం చేస్తే గనక మనకేమొస్తాయి? వానలు వస్తాయి. మరి యజ్ఞాలు ఎక్కడ చేయమని చెప్పారు? యజ్ఞాలు ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? యజ్ఞాత్ కర్మ సంభవ. సో, యజ్ఞాలు చేయమని చెప్పి ఎక్కడ చెప్పారు మనకి? కర్మ సంభవ. మనకి వేదాల్లో మనకి నియమిత కర్మలను పాటించడం ద్వారా మనము యజ్ఞాలు చేస్తాము. సో, ఇక్కడ వరకు కూడా నిన్నటి శ్లోకంలో మనం తెలుసుకున్నాం. ఈరోజు శ్లోకంలో మనకేం చెప్తున్నారు? కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. విద్ధి అర్జున తెలుసుకో. ఏం తెలుసుకోమంటున్నారు? కర్మ, కర్మ అంటే కనుక నియమిత కర్మలు. బ్రహ్మోద్భవం. ఇక్కడ బ్రహ్మోద్భవము అంటే కనుక మనం బ్రహ్మ. ఎందుకంటే కనుక బ్రహ్మన్ అనే పదాన్ని రకరకాలుగా విరివిగా రకరకాల పర్యాయ పదాలతోటి వాడడం జరుగుతుందన్నమాట. బ్రహ్మ అంటే కనుక బ్రహ్మగారు, అదే విధంగా బ్రహ్మ అంటే కనుక పరబ్రహ్మన్, ఒక్కొక్కసారి జీవులు, ఒక్కొక్కసారి వేదాలు, ఇలాగా మనకి ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. సంస్కృతంలో ఇదే పదాన్ని అన్ని రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి అనంటే కనుక తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? కర్మ అనేటువంటిది బ్రహ్మోద్భవం. నియమిత కర్మలనేటువంటివి వేదముల ద్వారా మనకు ఇవ్వబడినవి. తర్వాత ఏం చెప్తున్నారు? బ్రహ్మాక్షర సముద్భవం. మరి వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సో, ఒకటి మన సైకిల్ మళ్ళీ చెప్పుకుందాం ఒకసారి పూర్తయిన తర్వాత. వేదాలు ఎక్కడి నుంచి వచ్చినవి? వేదాల్లో నియమిత కర్మలు చేయమన్నారు. మరి వేదాల్లో ఎక్కడి నుంచి వచ్చినాయి? వేదాలు ఎవరిచ్చారు మనకి? అది మనకి చెప్తున్నారు. బ్రహ్మాక్షర సముద్భవం. వేదములనేటువంటివి దేవాది దేవుడు కృష్ణుడి దగ్గర నుంచి యొక్క వేదాలు అనేటువంటివి వచ్చినవి. వేదాలు. సో, ధర్మం అనేటువంటిది ఏంటి? ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. వేదాల్లో ఏమిటి? ధర్మం గురించి ఇవ్వబడినవి. సో, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? భగవంతుడు. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడి దగ్గర నుంచి యొక్క వేదాలు అనేటువంటివి ఇవ్వబడినవి. సో, వేదాల దగ్గర తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. సో, కాబట్టి ఆయన బ్రహ్మ సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మము యజ్ఞ కర్మలలోనే ఆయన ప్రతిష్ఠితుడై ఉంటారు. సో, ఈ విధంగా ఏమవుతుంది? మనము యజ్ఞాలు చేస్తే గనక మొట్టమొదటిగా మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం? మనం జీవులకు కావలసినవి అన్నము. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? వర్షాలు. వర్షాలు ఎక్కడి నుంచి వస్తాయి? మనకి ఈ యొక్క యజ్ఞాలు చేయడం ద్వారా. యజ్ఞాలు అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తాయి? నియమిత కర్మలను పాటించడం ద్వారా. నియమిత కర్మలు ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? వేదాల్లో చెప్పబడినటువంటి నిర్దేశాల ద్వారా, చెప్పబడినటువంటి విధానాల ద్వారా. సో, వేదాల యొక్క నిర్దేశం ఎక్కడి నుంచి వచ్చింది? యొక్క బ్రహ్మ. వేదాల యొక్క నిర్దేశం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మాక్షర సముద్భవం. సో, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి యొక్క వేదాలు అనేటువంటివి వచ్చినవి. సో, ఇది అన్నమాట మనకి యొక్క సైకిల్ అంతా కూడా. ఒకదాని మీద ఒకటి ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయన్నమాట. సో, అందుకే రాక్షసులు ఏం చేస్తారు? విష్ణువుకి ఏవైనా చెయ్యాలి, హాని చెయ్యాలి అంటే గనక ఆయనకేమి డైరెక్ట్‌గా వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? మొట్టమొదట వాళ్ళు దాడి చేసేది దేని మీద? అసురులు గాని, రాక్షసులు యజ్ఞాలు చేయకుండా ఆపేస్తారు. సో, కాబట్టి వాళ్ళకి తెలుసు. వాళ్ళకే తెలివితేటలున్నాయి అసురులకి. యజ్ఞాలు చేయడం ఆపేస్తే గనక అల్టిమేట్‌గా ఇక దేవతలందరూ కూడా క్షీణిస్తారు. అదే విధంగా వేద సంస్కృతి అనేది పోతుంది. ఆ తర్వాత అల్టిమేట్‌గా విష్ణువుకి మనం ఏదో హాని చేయగలము అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారన్నమాట. ఆయనకి ఎవరు కూడా ఏమి హాని చేయలేరు. కానీ ఏంటంటే మనం ఎందుకు వాళ్ళు యజ్ఞాలు ఆపేస్తారు అనేటువంటిది ఇక్కడుందన్నమాట ఆ సీక్రెట్. హ్మ్. సో, మొత్తం ఏమైపోతుంది? ఈ యొక్క యూనివర్సల్ గవర్నమెంట్. సో, ప్రభుత్వం మొత్తం ఈ యొక్క విశ్వ ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? డిస్టర్బ్ చేయాలనుకుంటారు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు? మొట్టమొదటిగా వాళ్ళు
మూడింటి మీద వాళ్ళు అటాక్ చేస్తారనమాట. మొట్టమొదటిది ఏమిటి? ఈ యొక్క యజ్ఞాలు చేయకుండా ఆపేస్తారు. రెండవది యజ్ఞాలు చేయడానికి కావాల్సినటువంటివన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? గోమాత దగ్గర నుంచి వస్తాయి. కాబట్టి గోమాతని సంహరించాలి అని అనుకుంటారు. మూడవది వాళ్ళు ఎక్కడ అటాక్ చేస్తారు? బ్రాహ్మణికల్ కల్చర్. హ్మ్. ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతిని వాళ్ళు నాశనం చేయడానికి. ఎందుకంటే వర్ణాశ్రమ పద్ధతి నాశనం చేయడంటే వాళ్ళకి కుదరదు కాబట్టి, వర్ణాశ్రమ పద్ధతికి ఒక ముఖ్యమైనటువంటి తల ఏమిటి? బ్రాహ్మణులు, బ్రాహ్మణికల్ కల్చర్. కాబట్టి దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. సో, కాబట్టి వాళ్ళకి కూడా తెలుసు ఈ సైకిల్ ఎలా ఉంది, దీన్ని డిస్టర్బ్ చేయాలని చెప్పి. కానీ మనకే తెలియట్లేదు. ఈ సైకిల్ ఎలా ఉంది, దీన్ని మనం కాపాడుకోవాలి అని చెప్పి మనకి తెలియట్లేదనమాట. సో, కాబట్టి దీని గురించి మనం తెలుసుకోవాలన్నమాట. సో, ఇది సామాన్య స్థాయిలో మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. సో, ఇంకా ఏమిటి మనకి యజ్ఞాలు అనంటే గనక కేవలము యొక్క ఒక అగ్నిని ప్రజ్వరిల్లజేయడము, అందులో హవిస్సులు అర్పించడము, ఇది మాత్రమే యజ్ఞం కాదు. సో, యజ్ఞాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి మనకి? ఆ యొక్క విష్ణువు లేకపోతే కృష్ణుడిని సంతోషపెట్టడము, సాటిస్ఫాక్షన్. ఆయనకి సంతోషపెట్టడం అన్నమాట. అందుకే మనకేమన్నారు? యజ్ఞార్థాత్ కర్మ. యజ్ఞార్థాత్ కర్మ. సో, కాబట్టి మనం ఏం చేయాలి? ఆ యొక్క విష్ణువు లేదా కృష్ణుడి యొక్క సంతోషం కోసం, ఆయన్ని సంతోషపెట్టడం కోసము మనం ఏం చేయాలి? నియమితమైనటువంటి కర్మలు మనం ఈ వర్ణాశ్రమ పద్ధతిలో ఎక్కడ ఉన్నామో దాన్ని బట్టి మనము నియమిత కర్మలన్నీ కూడా మనం శ్రద్ధగా చేయాలన్నమాట. సో, ఇక్కడ మనకి చివరి లైన్‌లో చెప్పబడినటువంటి విధంగా, ఆ విధంగా మనము యజ్ఞ పురుషుడు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాడు ఆయన? తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఆ యొక్క సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మము యజ్ఞ కర్మల యందు నిత్యము ప్రతిష్ఠితుడై ఉంటారు. సో, అంటే గనక ఇక్కడ ఏం చెప్తున్నారు? మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే గనక, మనము వేదాలలో వెతకాలి. ఏమని వెతకాలి? హ్మ్. ఏ విధంగా మనము కర్మలు చేస్తే ఆ యొక్క విష్ణువుని మనము సంతోషపెట్టగలము? యజ్ఞార్థాత్ కర్మ. సో, ఏ విధమైనటువంటి కర్మలు చేస్తే గనక మనము విష్ణువుని సంతోషపెట్టగలము? యజ్ఞార్థాత్ కర్మ. కేవలం అగ్ని ద్వారా చేసేటువంటివే కాకుండా, మన యొక్క కర్మల ద్వారా కూడా మనము విష్ణువుని సంతోషపెట్టవచ్చనమాట. సో, కాబట్టి మరి ఎక్కడిచ్చారు ఇవన్నీ కూడాను? ఆయన్ని సంతోషపెట్టాలంటే గనక ఉద్దేశాలు ఎక్కడున్నాయి మనకి? వేదాల్లో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో, ఎలా అయితే గనక మనకి రాజ్యాంగం ఎలా అయితే గనక మన భారతదేశానికి ఉందో, ఏ పౌరుడైనా సరే రాజ్యాంగాల్లో ఉన్నటువంటి విషయాల్ని పాటించాలో, అదే విధంగా ప్రతి జీవుడు కూడా వేదాల్లో ఉన్నటువంటి విషయాల్ని పాటించాలి. హ్మ్. నాకు తెలీదండి. ఎవరినైనా చంపేస్తే గనక నన్ను జైల్లో పెడతారని చెప్పి నాకు తెలీదండి. అందుకని చంపేశానండి. కాబట్టి నాకు శిక్ష వేయొద్దండి అంటే గనక జడ్జి గారు ఊరుకుంటారా? ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈస్ నాట్ ఎన్ ఎక్స్‌క్యూజ్. నాకు లా తెలీదండి అందుకని చంపేసానంటే ఊరుకోరెవరు. జైల్‌లో పెడతారు. అలాగే వేదాల్లో చెప్పారేమోనండి నాకు తెలీదండి. నాకెవరు చెప్పలేదు. మా నాన్నగారు చెప్పలేదు సార్. మా అమ్మగారు చెప్పలేదు. మా గురువులు చెప్పలేదు. ఎవరు నాకు చెప్పలేదు. వాట్సాప్‌లో, యూట్యూబుల్లో ఎక్కడో కూడా మెసేజ్‌లు రాలేదండి. మరి నాకెలా తెలుస్తుందండి? నేనెలాగ మరి బాధ్యుడినవుతాను? తెలుసుకోవాలి. ఎలా అయితే గనక ప్రతి పౌరుడికి కూడా రాజ్యాంగంలో ఉండేటువంటి నియమాలు కనీసమైనటువంటి నియమాలు ఎలాగైతే తెలుసుకోవాలో, అలాగే మనకు కూడా వేదాల్లో ఇవ్వబడినటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనేటువంటిది తెలుసుకోవాలి. సో, కాబట్టి ఏదైనా సరే మనకి వేదాలలో చెప్పబడిన దానికి విరుద్ధంగా చేస్తే గనక అదేమిటి మనకి వికర్మ. వికర్మ కార్యక్రమాలు మనం చేయకుండా ఉండాలన్నమాట. సో, మరి మేము చేశామని చెప్పి గ్యారంటీ ఏమిటి? మేమే చేశామని చెప్పి గ్యారంటీ ఏమిటి? సో, ఏంటండి ప్రూఫు? ఆధారం చూపించండి అని అనొచ్చు. సో, దానికేంటంటే గనక ఆయన పరబ్రహ్మము, సర్వవ్యాపకము. ఆయన అన్ని చోట్ల కూడా ఆయన ఉండడం జరిగిందనమాట. సో, ఆయన తన యొక్క ఇంద్రియాల ద్వారా
రకరకాల పనులు చేయవచ్చు. మనం ముక్కు ఉంటే కనుక కేవలం గాలి మాత్రమే పీల్చుకోగలం. కళ్ళు ఉంటే కనుక చూడడం మాత్రమే చేయగలము. కానీ మనకి బ్రహ్మ సంహితలో బ్రహ్మగారు చెప్తారు కదా! అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి పశ్యంతి పాంతి కలయంతి చిరం జగంతి ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య గోవిందమాది పురుషం తమహం భజామి. సో, ఆయన ఏ అంగము ద్వారా ఏ పనులైనా సరే ఆయన చేయగలరు. సో, ఇక వేదాలన్నీ కూడా ఎక్కడి నుంచొచ్చినియి? ఆయన నోటితో చెప్పారా ఆయన? లేదు. ఆయన యొక్క శ్వాస ద్వారా ఈ యొక్క వేదాలన్నీ కూడా వచ్చినియి. అదే విధంగా మనం చూస్తాం సృష్టి కార్యక్రమంలో. జీవులందరినీ కూడా ఆయన కేవలము కంటి చూపు ద్వారా ఆయనందరినీ కూడా ప్రకృతిలో ఉంచడం జరిగిందనమాట. సో, అదే విధంగా మనం అర్పించినటువంటి భోగాన్ని కూడా ఆయన కేవలం కంటి చూపుతోనే చూసి, ఆయన వాటిలిని స్వీకరిస్తారనమాట అన్ని చోట్ల కూడా. ఇంకా మనకి శాస్త్రాల్లో కూడా చెప్తారు. సో, ఆయనకి ప్రతి చోట కూడా ఆయనకి కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు అన్నీ కూడా ప్రతి చోట కూడా ఆయనకి విస్తరించబడి ఉన్నాయి. సో, ఓమ్నిపొటెన్సీ ఆయన సర్వ శక్తిమంతుడు అన్నమాట. సో, కాబట్టి మనము ఆయన యొక్క పరిధి నుంచి ఎప్పుడూ కూడా తప్పించుకోలేము. సో, కాబట్టి జీవులు ఏం చేయాలి? జీవులందరూ కూడా ఏం చేయాలని అనుకుంటారు? మొత్తం జీవులందరూ కూడా ఎప్పుడు కూడా మాకు ఇంద్రియ భోగం కలగాలి, అవి కావాలి, ఇవి కావాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారనమాట. సో, కాబట్టి మనకున్నటువంటి కోరికలన్నిటిని కూడా తీర్చుకోవడానికి వేదం ఏం చెప్తుంది మనకి? వేదాల్లో ఏం చెప్తారు? ఓకే. నీకీ కోరికుందా? కావాలంటే గనక నువ్వు ఈ పని చెయ్యి. ఈ పని చేస్తే గనక ఈ కోరిక నీకు సిద్ధిస్తుంది. సో, కాబట్టి మనకి ఏది కావాలన్నా, ఏది పొందాలన్నా సరే మనం ఏం చేయాలి? వేద నిర్దేశం ప్రకారం మనము చేయాలి. సో, వేద నిర్దేశం అంటే గనక అల్టిమేట్‌గా ఏం చెప్తాయి వేదాలన్నీ కూడాను? ఆ యొక్క విష్ణువుని సంతృప్తి పరచడం ద్వారానే నీకు కావలసినటువంటి భౌతిక అవసరాలు, ఇంద్రియ భోగాలు, చిట్ట చివరిగా మోక్షము కూడా మనకి కలుగుతుంది. సో, ఎందుకు యజ్ఞాలు చేయమని చెప్తూ ఉన్నారు మనకి? యజ్ఞాలు చేయటం మూలంగా ఏమవుతుందంటే గనక మెల్లమెల్లగా మనలో ఉన్నటువంటి అహంకారము అనేటువంటిది తగ్గుతుంది మెల్లమెల్లగా. సో, చాలామంది అనుకుంటారు కదా! మేము ఏదైనా చేయగలము, ఏదైనా సృష్టించగలము, ఏదైనా చేసేస్తాము. జీవుల్ని కూడా సృష్టించేస్తాం మేము అని చెప్పి కొంతమంది యొక్క సైంటిస్టులు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా మూర్ఖులు. వాళ్ళందరూ కూడా మూర్ఖులు. ఎందుకంటే గనక మనము ఏదైతే చేయగలిగామో అవన్నీ కూడా ప్రతీదీ కూడా ఆయన ప్రేరణతోనే అవన్నీ కూడా జరుగుతుంది. ఆయన యొక్క ప్రేరణ, ఆయన యొక్క ఇన్‌స్పిరేషన్ లేకుండా మనం ఏది కూడా చెయ్యలేమన్నమాట. సో, కాబట్టి మనకున్నటువంటి కనీసం భౌతిక అవసరాల్ని తీర్చుకోవడానికైనా సరే మనం పూర్తిగా ఆయన మీదే ఆధారపడాలి. అంతెందుకండి, మనం తిన్న తర్వాత మన యొక్క ఉదరంలో ఆ యొక్క అన్నం అనేటువంటిది, ఆహారం అనేటువంటిది పచనం అవ్వాలి అనంటే గనక ఏం కావాలి? జఠరాగ్ని కావాలి. జఠరాగ్నితో పాటు ఇంకా ఏం కావాలి? శరీరం ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి రకరకాల కెమికల్స్, రసాయనాలు కూడా కావాలి. అవన్నీ కూడా లేకుండా మనం తీసుకున్నటువంటి ఆహారం కూడా మనం పచనం చేసుకోలేము. మనంతట మనం పచనం చేసుకోలేము. సో, అది మన యొక్క పరిస్థితి. సో, కాబట్టి జీవులందరికీ కూడా నిర్దేశాలు ఇవ్వబడినవి. ఏమి నిర్దేశాలు ఇవ్వబడినవి? నువ్వు ఏ కర్మ చేసినా సరే కూడా అవి విష్ణువు యొక్క ప్రీత్యర్థం మాత్రమే చేయాలి. సో, మనం యజ్ఞాలు ఎందుకు చేయాలి అనేటువంటి దాని గురించి చెప్పుకున్నాం. సో, యజ్ఞాలు చేస్తూ ఉంటే గనక ఏమవుతుంది? ముందుగా మన యొక్క అహంకారం అనేటువంటిది మెల్లమెల్లగా తగ్గుతుంది. రెండవదేమవుతుంది? నేను సర్వస్వతంత్రుడిని కాదు. నేను ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడి ఉన్నాను. ఎవరనేది ఇంకా మనకు తెలియకపోవచ్చు. కానీ ఎవరో ఒక దైవం అనే ఆయన ఉన్నాడు. సర్వశక్తిమంతుడు ఆయన. అన్ని చోట్ల కూడా ఆయన ఉన్నాడు. ఆయనే నాకు సంరక్షకుడు. ఆయన మీద నేను ఆధారపడి ఉన్నాను. ఆయన ద్వారానే నాకు అన్ని భౌతిక అవసరాలన్నీ కూడా తీరుతున్నాయి అనేటువంటి విషయాన్ని మెల్లమెల్లగా జీవుడు గ్రహించడం మొదలుపెడతాడు. మెల్లమెల్లగా గ్రహించడం మొదలుపెడతాడన్నమాట.
సో ఇలాగే యజ్ఞం చేస్తూ 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 ఉంటే కనుక కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఇంకా అతని యొక్క నమ్మకము ఇంకా ఏమవుతుంది, దృఢంగా అవుతుంది. ఇతని నమ్మకము దృఢంగా అవుతుంది. సో మెల్లమెల్లగా ఏమవుతుంది, ఇంకా నమ్మకాన్ని వృద్ధి చేసుకొని చివరిగా ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి మోక్షాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు. సో అందుకే మనకి ఈ యొక్క యజ్ఞాలు అనేటువంటి పద్ధతి అందుకు ఇవ్వబడిందనమాట. ఏదో యజ్ఞాలు చేయమన్నారు అంటే గనక బ్రాహ్మణులొచ్చి వాళ్ళేవో అవి తీసుకెళ్తారు, ఇవి తీసుకెళ్తారు. అది కాదు ఉద్దేశ్యం. సో ఎలాగో మీరు ఇస్తూ ఉన్నారు. యజ్ఞాలు చేస్తూ ఉంటే గనక బ్రాహ్మణులకి అవి ఇవి ఇస్తూ ఉన్నారు. అది కాదు ఉద్దేశ్యం. అక్కడ ఉద్దేశ్యం ఏమిటి? నీ యొక్క అహంకారము తగ్గించుకోవడము. రెండవది, నీకంటే కూడా ఒక ఉన్నతమైనటువంటి ఒక అథారిటీ ఉన్నారు. నియమించేటువంటి వ్యక్తి ఉన్నారు అని చెప్పి మెల్లగా తెలుసుకుని, ఆ వ్యక్తి గురించి తెలుసుకుని, మెల్లగా ఆ వ్యక్తిని చేరుకోవడానికి ప్రయత్నించడం అనేటువంటిది ఇక వేదాల్లో చెప్పబడినటువంటి ముఖ్య ఉద్దేశ్యము. సో మెల్లగా ఏం చేస్తూ ఉంటుంది, ఒక యజ్ఞాలు చేయకుండా నువ్వు ఏది ఆహారం కూడా తీసుకోవద్దు. యజ్ఞాల్లో ఇవ్వబడినటువంటి ఆహారము భగవంతుడికి అర్పించబడినటువంటి ఆహారము కాకుండా ఏది తీసుకోవద్దని చెప్పడం మొదలుపెట్టి, మెల్లగా ఏమవుతుంది, భగవంతుడికి మనము ఆయన సంతోషం కోసం చేయడం మొదలుపెట్టి, మెల్లమెల్లగా ఇంకా వృద్ధి చెందితే ఏమవుతుంది, ఆయనకి మనం ప్రేమతోటి అర్పించడం మొదలుపెడతాం. మెల్లగా ఆయనకి ప్రేమతోటి అర్పించడం మొదలుపెడతాం. సో, ఈ యొక్క సైకిల్ అంతా కూడా ఉంది. ఇది చాలా లాంగ్ అన్నమాట మనకి. ఏమిటి? ఆహారం కావాలంటే యజ్ఞం చేయాలి. వర్షాలు కావాలి. వర్షాలు కావాలంటే గనుక యజ్ఞం చేయాలి. యజ్ఞం అనేటువంటిది నియమిత కర్మలు చేయాలి. నియమిత కర్మలు ఎక్కడి నుంచొచ్చాయి? వేదాల్లో ఉన్నాయి. సో, వేదాల్లో నియమాలు పాటించాలి. వేదాలు ఎక్కడి నుంచొచ్చాయి? కృష్ణుడి గురించొచ్చాయి. అల్టిమేట్‌గా ఏంటంటే గనక మనకి ఇవన్నీ కూడా కృష్ణుడి ద్వారా ఇవ్వబడినవి కాబట్టి, ఇవన్నీ కూడా మనము సో, అన్నీ కూడా కృష్ణుడి ద్వారా, కృష్ణుడి దగ్గర నుంచి వచ్చినాయి కాబట్టి, ఇదంతా కూడా సైకిల్ నాకొద్దండి ఇదంతా చాలా లాంగ్‌గా ఉంది. ఎప్పటికవుతుందంటే గనక షార్ట్ కట్ కూడా. ఏమిటి ఆ షార్ట్ కట్ మనకి? డైరెక్ట్‌గా మనకి నియమిత కర్మలన్నీ కూడా చేసేటువంటివి దేనికోసం చేస్తున్నాం మనం? కృష్ణుడి యొక్క సంతోషం కోసం చేస్తున్నాం. కాబట్టి నేనివన్నీ కూడా చేయను. డైరెక్ట్‌గా నేనేం చేస్తాను? కృష్ణుడి కోసమే నేను సేవ చేస్తాను. సో, జీవితం ఏంటి? మానవ యొక్క జీవితం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? కృష్ణుడిని సంతోషపెట్టడం. సో, అన్నిటికంటే కూడా చాలా ఇది చేయడానికి చాలా అత్యుత్తమమైనటువంటి పద్ధతి ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడికి మనము సేవ చేయడము. భక్తియుత సేవ చేయడం. అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందంలో 2వ అధ్యాయంలోనే మనకి చెప్పేశారనమాట. అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. సో, అహైతుకి అంటే అన్‌ఇంటరప్టెడ్ ఆగకుండా చేయాలి. హ్మ్. అప్రతిహత. అప్రతిహత అంటే ఆగకుండా చేయాలి. అహైతుకి అంటే గనక ఎటువంటి హేతువు అంటే కారణం లేకుండా చేయడం. సో, కాబట్టి మనకి ఈ యొక్క కలియుగంలో మనకి అన్నిటికంటే కూడా చాలా ఉత్తమమైనటువంటి యజ్ఞం ఏమిటి? సంకీర్తన యజ్ఞము. సో, ఈ యొక్క సంకీర్తన యజ్ఞంలో మనం చేయాల్సినటువంటి మంత్రము హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే హరే. సో కాబట్టి ఈ యొక్క యజ్ఞాలు చేయడం అనేటువంటిది మనం ఏం చేయాలి? ఈ యొక్క సంకీర్తన యజ్ఞం అనేటువంటిది మనము చెయ్యాలి. సంకీర్తన యజ్ఞం అనేటువంటిది చెయ్యాలి మనకి. అవి కాకుండా కూడా మనకి వేరే వేరే విషయాలన్నీ కూడా మనం ఏం చేస్తున్నాము? సో భగవంతుడికి మనం భోగార్పించడము. సో కేవలం ప్రసాదం మాత్రమే తీసుకోవడము. ఆయన యొక్క సంతోషం కోసమే మన కర్మలన్నీ కూడా చేయడం. మిగతా బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించడము. ఈ విధంగా చేస్తూ ఉంటే గనక మనం ఏం చేస్తామో ఆటోమేటిక్‌గా స్వామి మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఈ యొక్క యజ్ఞ సైకిల్‌ని మనం ఆటోమేటిక్‌గా ఫాలో చేసేస్తున్నాం అన్నమాట. సో, ఇదండి మనం ఈరోజు నేర్చుకుంది. సో, ఇంకా మనకి రేపు శ్లోకంలో మనకి ఎందుకు మనకి ఈ యొక్క యజ్ఞం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి అనేటువంటి విషయం మనకి రేపు తెలుసుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ తండ్రి. ప్రభుజీ దండత్వనం. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ఈ యజ్ఞ చక్రం అంతా చేసి దేవీ దేవతని సంతృప్తి పరచడం కంటే ఈ యజ్ఞ చక్రం పాటించి దేవీ దేవతని సంతృప్తి పరచడం ఇవన్నీ కాకుండా స్వయంగా కృష్ణుడినే గనక
సంతృప్తి పరుస్తే ఈ యజ్ఞాలన్నీ చేసిన దాంతోనే సమానమని చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. ధన్యవాదాలు హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే ధన్యవాదాలు కృష్ణ. ప్రణామం. వాంఛా హరే కృష్ణ. కల్పతరుభ్యశ్చ నైవేద్యశ్చ కృపా కృపా సింధుభ్య సింధుభ్యో ఏవ చ చ పతితానాం పావనేభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమో నమః. నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై జయ ప్రభుపాదికి జై. నితాయ్ గౌర ప్రేమానందే హరి 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 ఓం. బోల్. హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ.